బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హెలికాప్టర్ క్రాష్ లో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మృతి చెందారు. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతంలో అదృశ్యమైన అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న గల్లంతైంది. నిన్నటి నుంచి క్రాష్ సైట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్స్ కాసేపటి క్రితమే హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ ప్రాణాలతో ఉన్న జాడలు కనిపించలేదని రెడ్ క్రెసెంట్ రెస్క్యూ బృందం వెల్లడించింది. ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్బైజాన్ పర్యటనకు వెళ్లారు. ఆరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్ ను ఆయన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి ప్రారంభించేందుకు వెళ్లారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీతో పాటు హెలికాప్టర్ లో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హుసేన్, ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు ఉన్నట్టు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న వార్తతో ఇరాన్ సైన్యంతో పాటు రెవల్యూషనరీ గార్డ్ దళాలు, పోలీసు విభాగాలు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. 60 కంటే ఎక్కువ రెస్క్యూ టీంలు పొగమంచు పర్వత ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు ఇవాళ హెలికాప్టర్ క్రాష్ కు చేరుకున్న రెస్క్యూ టీమ్స్ క్రాష్ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపింది. అందులోని కాక్పిట్ కూడా పూర్తిగా కాలిపోయిందని, అక్కడ ఎవరూ సజీవంగా ఉన్న ఆనవాళ్లు లేవని పేర్కొంది. హెలికాప్టర్ క్రాష్ లో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మృతి చెందారు. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతంలో అదృశ్యమైన అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న గల్లంతైంది. నిన్నటి నుంచి క్రాష్ సైట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్స్ కాసేపటి క్రితమే హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ ప్రాణాలతో ఉన్న జాడలు కనిపించలేదని రెడ్ క్రెసెంట్ రెస్క్యూ బృందం వెల్లడించింది. ఇక ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్బైజాన్ పర్యటనకు వెళ్లారు. ఆరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్ ను ఆయన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి ప్రారంభించేందుకు వెళ్లారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీతో పాటు హెలికాప్టర్లో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హుసేన్, ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు కూడా హెలికాప్టర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న వార్తతో ఇరాన్ సైన్యంతో పాటు రెవల్యూషనరీ గార్డ్ దళాలు, పోలీసు విభాగాలు రెస్క్యూ ఆపరేషన్ చేశాయి. 60 కంటే ఎక్కువ రెస్క్యూ టీంలు పొగమంచు పర్వత ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు ఇవాళ హెలికాప్టర్ క్రాష్ కు చేరుకున్న రెస్క్యూ టీమ్స్ క్రాష్ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించాయి. అందులోని కాక్పిట్ కూడా పూర్తిగా కాలిపోయిందని, అక్కడ ఎవరూ సజీవంగా ఉన్న ఆనవాళ్లు లేవని రెస్క్యూ టీం పేర్కొంది.